ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనములు తెలుపుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం బైబిల్లోని కొన్ని మాటలను నేర్చుకుందాం. దానికంటే ముందు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాలని ఓపెన్ చేసినట్లయితే నేను ఒక వాక్యం చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాసి ఉంది. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలను ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. యేసు వారికి 12 మంది శిష్యులుండిరి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ 12 మందిలో నుండి ఈ వీడియోలో నేను ఇస్కరియోతు యూదా మరియు పేతురు గార్ల గురించి మాట్లాడబోచున్నాను. వీరిద్దరును ప్రభువుకు విరుద్ధంగా అపరాధంలో చేశారు. కానీ ఇస్కరియోతు యూదా పాపంలోనే పడి నశించిపోయాడు. అయితే పేతురు మాత్రం రక్షింపబడ్డాడు. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా తాను చేసినది ఘోరమైన అపరాధమని తెలుసుకున్నప్పుడు అతడు పశ్చాత్తాపపడ్డాడు. కానీ తన పాపములను అతడు దేవుని ఎదుట ఒప్పుకోలేకపోయాడు. దేవుని సామర్థ్యమును అతడు గ్రహించలేక ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఇది ఇస్కరియోతు యూదా యొక్క పశ్చాత్తాపం. మరోవైపు మనం చూసినట్లయితే పేతురు ప్రభువును 3 మార్లు నేనెరుగనని అబద్ధమాడి అపరాధం చేశాడు. అతడు కూడా పశ్చాత్తాపముందాడు మరియు దేవుని కృప సామర్థ్యాలలో స్థిరంగా ఉన్నాడు. ఈ విధంగా పేతురుకు రక్షణ కలిగింది. ప్రియులారా, ఇస్కరియోతు యూదా దేవుని అనుగ్రహమును సామర్థ్యమును అసలు కొంచెమైనా తెలుసుకోలేకపోయాడు. అతడు ఆ సామర్థ్యాలను కనీసం కోరనైనా లేదు. కానీ పేతురు ఆయన సామర్థ్యమును తెలుసుకున్నాడు. ఆయన యొక్క అనుగ్రహమును కూడా కోరాడు. ఇలా చేయడం ద్వారా పేతురు అనేకుల రక్షణకు సహాయకుడుగా అయ్యాడు. ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమనగా, మనుషుల వలన కాని పనులు దేవుని వల్ల అవుతాయి. అసంభవమని మనుషులు తలిచిన వాటిని దేవుడు సంభవమయ్యేలా చేయగల సామర్థ్యుడు. ఒకవేళ పేతురు కూడా ఇస్కరియోతు యూదా వలె దేవుని చెంతకు రాకుండా, ఆయనకున్న సామర్థ్యాన్ని తెలుసుకోలేకుండా, క్షమాపణ కోరకుండా ఉండుంటే ఈరోజు అతనొక నిజమైన శిష్యుడిగా పేరుగాంచేవాడా? అస్సలే అలా జరుగుండేది కాదు కదా. కానీ పేతురు తన అపరాధములను అంగీకరించి క్రీస్తు యొక్క పునరుత్థాన సామర్థ్యంను స్వీకరించాడు. ఓపిక పట్టి ఎదురుచూశాడు. గనుకనే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడు. ఇక్కడ మనం ఈ మాటలను అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు మనలను అణువణువు మార్చగల సామర్థ్యుడని. అలానే మనం దేవుని సామర్థ్యంను పొందుకొనగలము. మనము ఆయనలా మారిపోతాము. ఇలా దేవుడు మన ద్వారా జరపాలనుకుంటున్న ఆయన కార్యములు సంభవం అవుతాయి. ఈ వాక్యం ద్వారా మనుషులు తమంతట తామే స్వయంగా మార్పు తెచ్చుకోలేరు మరియు స్వయంగా సామర్థ్యపు పనులు కూడా చేయలేరు అన్న సంగతిని మనం నేర్చుకోవాలి. పేతురు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మను పొందుకున్న తర్వాతే దేవుని సామర్థ్యంను చూపగలిగాడు. మీకు తెలుసా, పేతురు ఒకేసారి 3000 మందికి రక్షణ మార్గంను తెరిచాడు. ఇలా చేయడం మనుషుల తరం కాదు, కానీ దేవుని ద్వారా, ఆయన పరిశుద్ధ నామం ద్వారా మాత్రమే సంభవమని చెప్పొచ్చు.
అందుకే మనం దేవుని కృపలో ఆయన మాటలకు లోబడుతూ నడుచుకోవాలి. మరియు ఒకవేళ తెలిసి తెలియక మన వల్ల ఏదైనా అపరాధం జరిగినట్లయితే సత్య హృదయంతో ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన అనుగ్రహము మన మీదకి కూడా వస్తుంది. ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరియు ఆయన తన పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించి మీకు తోడయుండునుగాక. మీరు పొందుకున్న దీవెనలని ఇతరులు కూడా పొందుకోవాలనుకుంటే గనుక ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలా చేసి దేవుని కార్యాన్ని నెరవేర్చండి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరో వీడియో ద్వారా మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.